హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి పోతవరప్పాడు అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఒక NAAC అక్రెడిటెడ్ అండ్ NBA అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్ అండి. సో ఈ ఇన్స్టిట్యూషన్ అయితే ప్లేస్మెంట్ రికార్డులో చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. ఈరోజు చాలా పెద్ద కాలేజీల కన్నా కూడా వీళ్ళు చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రస్తుతానికైతే వీళ్ళు నెక్స్ట్ వేవ్ వాళ్ళతో కూడా అనుసంధానం చేసుకొని ప్లేస్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దగ్గర మేనేజ్మెంట్ సీట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వేవ్ వాళ్ళు తీసుకున్నారు. సో ఈ సంవత్సరం వీళ్ళ దగ్గర ఎవరైతే ప్లేస్మెంట్ అడ్మిషన్ తీసుకుంటారో తక్కువ రేటుకి బొర్రెల బుట్టలో పడ్డట్టే. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి వాళ్ళు కూడా తక్కువ రేటుకి ఇస్తారు. ఎన్ఆర్ఐ 99% యూనివర్సిటీ అయిపోయేటువంటి అవకాశం ఉందని చెప్తుంటున్నారు. ఒకవేళ యూనివర్సిటీ అయినా కాకపోయినా వీళ్ళైతే నెక్స్ట్ వేవ్తో టైఅప్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఎన్ఆర్ఐ మామూలుగానే ఇక్కడ ప్లేస్మెంట్స్ పరంగా కానీ డాక్టర్ సుధీర్ గారు ఉంటారు, ఆయన బాగా ప్లేస్మెంట్స్ అనేది చేస్తూ ఉంటాడు. ప్లేస్మెంట్ అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్లేస్మెంట్స్ రికార్డ్ అయితే ముందుకు అయితే వెళ్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వేవ్తో కలవడం వల్ల వీళ్ళ యొక్క ప్లేస్మెంట్ రికార్డు మరింత ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఒకసారి బ్రాంచెస్ ఏమైనా ఆయన చూసినప్పుడు CSE, AML, AADS, అదేవిధంగా డేటా సైన్స్ అండ్ ECE, EEE అండ్ IT, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కసారి ఎగ్జిస్టింగ్ ప్లేస్మెంట్స్ ఎట్లా నడుస్తున్నాయో ఒకసారి చూద్దాం. క్యాంపస్ ప్లేస్మెంట్ రికార్డ్ 23-24 ఉంది. విల్ చెక్ వాట్ ఆర్ ది కంపెనీస్ దే ఆర్ షోయింగ్. సో CSEలో టోటల్ కంపెనీస్ విజిటెడ్ 168 కంపెనీస్ అండి. ECEకి 146 కంపెనీలు తీసుకొచ్చారు. ఇదైతే అద్భుతం. ఏడంటే మనకి ECE కంపెనీలు రావట్లే. EEE కూడా 68 కంపెనీలు, మెకానికల్కి 141 కంపెనీలు కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో మంచిదండి, చాలా చాలా కంపెనీస్ వస్తున్నాయి వీళ్ళ దగ్గర. ఎందుకంటే ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటారో ఎన్ఆర్ఐ యొక్క బలం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇదైతే మంచి కాలేజ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అయితే మీరు సిటీ కాలేజెస్తో పోటీపడి లేదు ఎంతకన్నా ముందుగా వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎన్ఆర్ఐ కూడా మీకు యూనివర్సిటీ అయిపోతుంది కాబట్టి మనం యూనివర్సిటీ అయిన తర్వాత నెక్స్ట్ వేవ్ అసోసియేషన్తో నెక్స్ట్ వేవ్లో చేరేటువంటి పిల్లలు నార్మల్గానే ఎన్ఆర్ఐ తోపు. ఇప్పుడు నెక్స్ట్ వేవ్తో కలిస్తే మరింత తోపు కాలేజ్గా ఇది తయారైందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే దీని స్టేటస్ స్టేబుల్గా ఉంది, చాలా బాగుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.